కొత్త కొత్త కార్లు ఉన్నాయి, ఇంకా చాలామంది ఉన్నారు, ప్రజాప్రతినిధులు పిఏలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు పక్కన తిరిగే వాళ్ళ యొక్క ఎంట తిరిగే అనుచరులు, ముఖ్య అనుచరులు, పెద్ద పెద్ద ఫార్చునర్ కార్లు తిప్పారు వీళ్ళందరూ. ఖచ్చితంగా దీని మీద ఇంకా పెద్ద ఎంక్వైరీ, లోతైన ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాను. అందుకే చెప్తాను, ఏమైపోతుంది నర్సరావుపేటలో? ఓ పక్క గవర్నమెంట్ హాస్పిటల్, ఓ పక్క కోటప్పకొండ దేవస్థానం, మరొక వైపు మెప్మా స్కాములు, మరొక వైపు కార్లు దొంగతనాలు. నర్సరావుపేట ఈ యొక్క గత 15-20 రోజుల నుంచి ఒకదానమ్మటి ఒకటి స్కాముల మీద స్కాములు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు ఈ కూటమి పెద్దలు? ఏం చేస్తున్నారు ఈ ఆఫీసర్స్? నేను వీళ్ళందరికీ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నాను. నర్సరావుపేట అనే పేరుని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం జరుగుతాం. మంచి పేరుంది నర్సరావుపేట అంటే, నవరసాలపేట. దాన్ని ఇవాళ అప్రతిష్ట పాలు జరుగుతూ ఉంది, ఇన్ని రంగాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే గౌరవ ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేసేది, ఏదైనా సరే వీటిని ఆపకపోతే ఇంకా మీకే చెడ్డ పేరు వస్తుంది. మీ మీదనే ఇవన్నీ కూడా తప్పులు పడతాయి. ఇప్పటికైనా హాస్పిటల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, కోటప్పకొండని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకొని ఏం జరుగుతుందో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు, అధికారులు వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.